విషయాలు చూస్తూ ఉంటే అసలు ఇంతకంటే ఇంకా ఏం తెలియాలి? ఇంకా వీళ్ళకి ఏం అవసరం ఉంది? ఇప్పుడు ఒకటి సింపుల్, ఏ తప్పు చేయనోడు ఆరోపణల్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇక్కడ తప్పుదోవ పట్టించే కుట్ర చేశాడు ఒక వ్యక్తి అని అంటే అసలు కుట్రతో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్ ఉన్నట్టే కదా. ఈజ్ ఇట్ నాట్ ఎనఫ్? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే పెద్దలకి అట్లా మిత్రుడికి కూడా నమస్కారం. అంటే ఇది నిన్ననో మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, వివేకానంద రెడ్డి ఒక స్టడీ మెటీరియల్ అన్నారు. ఆయన ఒక స్టడీ కేస్ అది అని అన్నారు. ఎందుకన్నారు అంటే ఈ రకమైనటువంటి అంటే మొదటిసారి నా భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంత వరకు రకరకాల క్రైమ్స్, మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో కేరళ సినిమాలను కూడా తీసుకున్నారు. నేను చెప్తాను ఎందుకు ఆ మాట అని చెప్తాను. ఇంత అంటే ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ మీదనే తిరిగి కేసులు ఫాల్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఫాల్స్ గా కేసును తీసుకొని వచ్చి దాన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసినటువంటి ఇన్సిడెంట్ బహుశా నేను చూడలా. నేను నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను విన్న దాంట్లో, నేను చదువుకున్న దాంట్లో, లేకపోతే నేను సుప్రీంకోర్టు కేసు స్టడీ చేసేటప్పుడు, హైకోర్టు చేసేటప్పుడు, టీవీ చూసేటప్పుడు, లేకపోతే వార్తాపత్రికలు వచ్చే దాంట్లో మామూలుగా నిందితులు కేసును పక్కదో పట్టించడానికి రకరకాల తప్పులు చేస్తారు. ఇక్కడ అది జరగలేదు. ఇక్కడ అది చేయడానికి చేసేటువంటి కుట్రలో భాగంగా అధికారులు కూడా దీనిలో పాత్ర ఇన్వాల్వ్ అయిపోయి దీన్ని ఇంకో రకంగా మ్యానిపులేట్ చేయడానికి అఫీషియల్ గా ఫ్యాబ్రికేటెడ్ అంటే ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్, అంటే మాలిఫైడ్ ఇంటెన్షన్స్ తోటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ ఒకటి క్రియేట్ చేసి ఇది నిజమని కోర్టును నమ్మించడానికి ప్రయత్నించడం అన్నది నాకు తెలిసినంత వరకు నేను మొదటగా వింటున్నా. ఇది అందుకోసం బహుశా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇది నిజంగా మీరు నేరస్తులు ఒక క్లూ వదిలేసి వెళ్ళిపోతారు అని చెప్పారు ఓపెనర్ రిమార్క్స్ లో. ఇక్కడ నేరస్తులు ఎవరంటే పోలీసులు. ఆ కేసులో ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆర్గానిక్ కేసు కాకుండా దీన్ని పుట్టించినటువంటి, గాల్లో పుట్టించినటువంటి ఒక వాంగ్మూలాలను పుట్టిస్తే అది ఎట్లాగా సెల్ఫ్ అట్లా బర్న్ అయిపోయి మళ్ళీ ఆరిపోతుందో అట్లా ఈ రోజు ఆరిపోయింది ఈ అఫిడవిట్ తోటి. ఇది ఈ కేసులో తప్పులు వదిలేసిపోయినది కూడా పోలీసు వాళ్ళే. ఎవరైతే ఏఎస్ఐ, అడిషనల్ ఎస్పీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు డైరెక్షన్ నడిచారన్నది కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన రోజు శంకరయ్య అనే సిఐ దగ్గర నుంచి ఈ రోజు వరకు వీళ్ళందరూ కూడా వీళ్ళు తప్పులు వదిలేరు. నేరస్తులతో చేతులు కలిపి వీళ్ళు డిటెక్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళే నేరాన్ని కప్పిపుచ్చలేక వాళ్ళు అడ్డంగా ఎట్లాగో బుక్ అయిపోయారు. అది పక్కన పెడితే వీళ్ళు కూడా అడ్డంగా బుక్ అయిపోయారు. ఇక్కడ అది విచిత్రం. ఈ కేసులో బాగా గమనించండి కావాలంటే. ఇప్పుడు మీరు ఆ రోజు అనుభూమి రామదాస్ గారు ఎందుకు కాల్ చేశారు, ఆయనకి ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఈ రోజు అనుభూమి రామదాస్ గారు కూడా అన్బురాజన్ ఐఎమ్ వెరీ సారీ, ఆయన సెంట్రల్ మినిస్టర్ అన్బురాజన్ కూడా ఇప్పుడు ఆయన దానికి సమాధానం చెప్పాలా. ఎందుకు ఆ డాక్యుమెంట్ ను చూపించమన్నారు, ఎందుకు ఆయన అడిగారు? సిబిఐకి పంపించాలనుకుంటే సిబిఐ వాళ్ళు ఆల్రెడీ అక్కడే టెస్ట్ చేసి కూర్చొని ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ గా ఇవ్వచ్చు, లేదా పోస్టులు పంపించవచ్చు, మెయిల్ పట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళే డైరెక్ట్ గా కేసు హ్యాండిల్ చేస్తారు కాబట్టి వాళ్ళ డాక్యుమెంట్స్ సెక్యూర్ చేయొచ్చు. ఇప్పుడు అన్బురాజన్ గారు కూడా ఈ కేసులో విచారణ ఎదుర్కోక తప్పదు. అట్లాగే ఆ కేసు ఎవరైతే సిఐగా ఉన్నారో అప్పుడు ఆయన శంకరయ్య, అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ తీగ ఎక్కడి వరకు పోతుంది అంటే పైన డీజీ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. నేను అనుకోవటం అన్బురాజన్ గారు ఏదో అవినాష్ గారు చెప్తే చేస్తాడు అని చెప్పి నేనైతే అనుకోను. ఐ డోంట్ మీన్ దట్. ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఫోన్ రావాలో అక్కడి నుంచి ఫోన్ వస్తేనే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళకి చూపించమని చెప్పటమో, లేకపోతే దాని మీద ఆ డాక్యుమెంట్ అడగటమో, ఇవన్నీ కూడా నేను నిన్న చదివాను. డాక్యుమెంట్ 56 పేజీలు ఉన్నటువంటి అఫిడవిట్ డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా LW1 దగ్గర నుంచి దాదాపు LW20 వరకు ఉన్నారు. ఎవరెవరు ఎప్పుడు ఎట్లా ఏం చేశారు, సీసీ కెమెరాల్లో ఆ రోజు అక్కడికి వచ్చారా లేదా, ఈవెన్ అమెరికాలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ ని కూడా కోడ్ చేశారు. కోడ్ చేసి అసలు ఏంటి దాని పరిస్థితి ఏంటి, ఎవరు ఎప్పుడు ఎక్కడున్నారు, అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిందా లేదా,
ఏంటన్న దాని మీద కూలంకుషంగా విత్ టెక్నికల్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ తోటి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి సూత్రధారి అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అయినప్పుడు ఈ సూత్రధారులు పాత్రధారకు హెడ్ ఎవరు, ఎవరు ఆదేశాలతో ఇది జరిగింది? అసలు ఈ కేసుని ఈ రకంగా చెయ్యొచ్చు, ఒక ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్సెస్ ను క్రియేట్ చేయొచ్చు, మాలిఫైడ్ ఇంటెన్సిటీ ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు అన్న ఆలోచన రావటం అన్నదే పెద్ద పెద్ద క్రిమినాలజీ చదివినటువంటి స్పెషలైజేషన్ చేసినటువంటి లాలో చేసిన వాళ్ళు కూడా రావు. ఎక్కడ క్రిమినాలైజేషన్ వాళ్ళు కూడా ఎట్లా ఏం ఆలోచిస్తారంటే పోలీసులు వేసిన ఛార్జ్ షీట్ నో, పోలీసులు చెప్పిన విషయాల్లోనో ఎక్కడ లోపాలు ఉన్నాయని చెప్పి దానికి అనుగుణంగా దానికి వ్యతిరేకంగా దీనికి లీగల్ పాయింట్ ఏముంది సెట్ చేస్తారు తప్ప అసలు పోలీసు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ కు అప్పటి వరకు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్లకు వ్యతిరేకంగా ఈ రకంగా ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆర్టిఫిషియల్ ఒక ఎఫ్ఐఆర్ ని క్రియేట్ చేసి దాంట్లో వీళ్ళందరినీ ఇంప్లీడ్ చేసి ఒక అన్వాంటెడ్ థింగ్స్ అన్నిటిని కూడా ఇన్వాల్వ్ చేయటం అన్నది అసలు వీళ్ళను నా దృష్టిలో వెంకటకృష్ణ గారు ఈ లంబడి కొడుకులు ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో రిటైర్డ్ ఇద్దరు ఉన్నారో ఆ లంబడి కొడుకులు ఇద్దరిని ఫస్ట్ చెప్పుతో కొట్టి లోపలేయాల. నిజం చెప్తున్నా. ఎందుకంటే ఇండియన్ లా హిస్టరీలో ఒక కేసుని లేని వ్యక్తులు, లేని మనుషులు, లేని స్టేట్మెంట్లు, లేని స్థలాలు, లేనటువంటి విషయాలను క్రియేట్ చేసి కోర్టును నమ్మించారు. అది ఎవరి మీద? ఆయన సునీత గారి భర్త మీద, సునీత గారి మీద, ప్లస్ ఇంకొద్దరు లైన్ బాటం లైన్ కి ఎవరు తీసుకోబోవాలనుకున్నా తెలియదు. కానీ అసలు ఇంత ఆర్టిఫిషియల్ గా ఒక ఎఫ్ఐఆర్ ని బుక్ చేసి ఒకవైపు ఈ కేసులో హత్య జరిగిన రోజు హంతకులుగా చెప్పబడుతున్న వాళ్ళు కానీ లేకపోతే దీంట్లో ఆ కీలక పాత్ర పోషించిన వాళ్ళు కానీ అవినాష్ రెడ్డితోనే ఉన్నారు, అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు, అది అని ఇదని ముందు రోజు నైట్ అంతా అక్కడే ఉన్నారని గూగుల్ టేక్అవుట్ అవి ఇవి సిబిఐ దర్యాప్తు చేసి కొన్ని విషయాలు బయటికి తీస్తే సిబిఐ అధికారి మీద ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో రామ్ సింగ్ ఆయనని భయపెట్టి ఆయన మీద కేసు పెట్టి ఆయన ఇదేం గోల అని చెప్పి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కదా. అంటే ఇంత వెంకటకృష్ణ గారు దాంట్లో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఒక్క నిమిషం ఈ కేసులో ఒక్క ముక్క చెప్తాను. ఈ కేసులో ఈ ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని ఈ రకమైన అలిగేషన్స్ క్రియేట్ ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్టులో పాపం ఆయన చివాట్లు తిని ఆ సిట్ టీం నుంచి బయట పంపించబడ్డాడు. అదే చెప్తున్నా. సో ఈ కేసు నుంచే బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇంత దుర్మార్గానికి పాల్పడి ఇంత కాన్స్పిరసీ చేసి మళ్ళీ కోర్టులో కూడా రాంగ్ స్టోరీ చెప్పి వీళ్ళ మీదే కేసు వేస్తే వాళ్ళు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వీళ్ళ పిటిషన్ రిజెక్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సునీత గారు ఇప్పుడు గవర్నమెంట్ ఈ పిటిషన్ ఈ అఫిడవిట్ వేయాల్సి వచ్చింది.